ఓకే. సో, లాస్ట్ వీడియోలో నేను ఈ ఇంటిగ్రిటీ చెక్ ఫెయిల్యూర్ అంటే ఏంటో చెప్పాను. సో, ఇప్పుడు ఈ వీడియోలో ఏందంటే అది ఎలా ఫిక్స్ చేయాలనేది చెప్తాను. సో, అది మాన్యువల్‌గా కాపీ కానీ, ఫైల్స్ కానీ మాన్యువల్‌గా డిలీట్ చేస్తే డైరెక్ట్‌గా డెల్టా ఏపీఐ యూజ్ చేయకుండా ఎర్రర్ వస్తుంది కదా! సో, అది ఎలా ఫిక్స్ చేయాలంటే ఫస్ట్ అసలు మనం హిస్టరీ చూడాలి. డిస్క్రైబ్ హిస్టరీ టేబుల్ నేమ్ అని అంటే ఆ హిస్టరీ మొత్తం వస్తుంది. ఎక్కడ ఏ వెర్షన్‌లో మాన్యువల్‌గా డిలీట్ అయింది అనేది మనం చూడొచ్చు. ఒకవేళ ఏదైనా ఫైల్స్ రీటైన్ చేసుకోవాలన్నా వాక్యూమ్ కమాండ్ యూజ్ చేసి రీటైన్ చేసుకోవచ్చు. చేసినాక ఆహ్, అప్పుడు మనకి ఐడెంటిఫై చేయొచ్చు వాక్యూమ్ కమాండ్ యూజ్ చేసి. ఆర్ఫన్ ఫైల్స్ ఏదా అని. మనం హిస్టరీ చూసినప్పుడు కూడా ఏ వెర్షన్‌లో ఇలా జరిగిందా అనేది చెక్ చేయొచ్చు. సో, ఆ వెర్షన్‌కి మనము రిస్టోర్ చేసుకోవచ్చు టేబుల్‌ని. ఒకవేళ లాగే కరెక్ట్ అయిపోయింది. అప్పుడేం చేయాలంటే డెల్టా లాగ్ కరప్ట్ అయినప్పుడు డేటా ఫైల్ ఉంటుంది కదా! డేటా ఫైల్‌ని బ్యాకప్ తీసుకొని మళ్ళీ టేబుల్‌ని రీక్రియేట్ చేసుకోవచ్చు. సో, ఇలా చేయడం వల్ల మనం రిజాల్వ్ చేయొచ్చు ఈ ఎర్రర్‌ని. థాంక్ యూ.